మన ఇంటి సమస్య మన చావులతో పరిష్కారం కాదు. తమ్ముడిని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తాను. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరండి. వెళ్తామా? పద. పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవరన్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతాను. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు. నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు? ఏమిటి నా మీదేదో అధికారం పెద్దరికే ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోసావు. ఈ పిల్ల నీ చెల్లి అని సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది. నా చెల్లి నేను చేయకురా ప్లీజ్. ఏమ్మా? ఒరే బాబు, వాళ్ళు అసలే దుర్మార్గులరా. వాడిని ఏం చేస్తారో ఏమో. కాస్త నువ్వు వెళ్ళు బాబు. నాయనమ్మ, వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఆరిపోయాక పట్టుకుంటే మసి అవుతుంది. అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైనా శత్రుత్వమైనా ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. అమ్మో, ఎంత పని జరిగిందిరా. ఒరే కృష్ణ బాబు, అమ్మా అమ్మా, అన్నయ్యని వెళ్ళతో చెప్పమ్మా. అన్నయ్యని చంపేస్తారమ్మా. అమ్మా, నాయనమ్మా, అమ్మా వెళ్ళండి, వీడిని నేను చూసుకుంటాను.
మామగారు మీరు అటు వెళ్తే ప్రమాదం. మీరు ఇక్కడే దాక్కోండి. ఇటుగా ఎవరైనా వచ్చారనుకోండి. కరెక్ట్. కానిస్టేబుల్స్ వీణి పట్టుకుని ఉతకండి. నా క్యాప్, నా క్యాప్, నా క్యాప్. ఇదిగోండి సార్. నువ్వు నిజంగా హీరో అయ్యా. జీవితంలో ఒక్కొక్క పని సాధించడానికి ఒక్కొక్క యుద్ధం చేసావు. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అదేం సార్? ఇలాంటి కొడుకు లేనందుకు నాకు చాలా బాధగా ఉందయ్యా. ఎక్కిందండి. బాబు లెట్స్ గో దేర్.